గడిచిన కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రపంచాన్ని ఎవరు శాసిస్తున్నారు? అమెరికా, రష్యా, సౌదీ అరేబియా లాంటి గల్ఫ్ దేశాలు. ఎందుకంటే వాళ్ళ దగ్గరున్న క్రూడ్ ఆయిల్, ముడి చమురు సంపద వల్ల. వాళ్లకు నచ్చితే రేట్లు పెంచేవాళ్ళు, లేదంటే సప్లై ఆపేసేవాళ్ళు. ప్రపంచ దేశాలన్నీ వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద నడవాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు గేమ్ చేంజ్ అయింది. గ్లోబల్ ఆయిల్ లాబీలకు మైండ్ బ్లాక్ అయ్యేలా భారతదేశం ఒక ఊహించని మాస్టర్ స్ట్రోక్ వేసింది. అసలు మన రాజధాని ఢిల్లీలో ఏం జరుగుతుంది? గ్లోబల్ ఆటోమొబైల్ దిగ్గజాలన్నీ ఇండియా వైపు ఎందుకు ఆశ్చర్యంగా చూస్తున్నాయి? మన దేశ రవాణా రంగాన్ని పూర్తిగా మార్చబోయే ఒక విప్లవాత్మక ప్రయోగం ఢిల్లీ వీధుల్లో మొదలైంది. రోడ్ల మీద నల్లటి పొగలు కక్కుతూ ఊపిరాడకుండా చేసే పాత బస్సుల కాలం చెల్లిపోయింది. పర్యావరణానికి పైసా నష్టం లేకుండా ఇండియాను ఒక సూపర్ పవర్ గా నిలబెట్టే సరికొత్త బస్సులు వచ్చేసాయి. ఢిల్లీ వేదికగా జరిగిన ఇన్సిడెంట్ ప్రపంచానికి ఒక బలమైన మెసేజ్ ఇచ్చింది. భారతదేశం ఇకపై కేవలం టెక్నాలజీ దిగుమతి చేసుకునే దేశం కాదు, ఫ్యూచర్ టెక్నాలజీ తానే స్వయంగా సృష్టించి ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరిందని నిరూపించింది. రోజు రోజుకు పెరిగిపోయే పెట్రోల్, డీజిల్, సిఎన్జి ధరల భయాన్ని ఇకపై మర్చిపోండి. ఎందుకంటే మన రోడ్ల మీద ఒక పెను సంచలనం ఊపిరిపోసుకుంది. ఒకప్పుడు బస్సు సైలెన్సర్ నుంచి వచ్చే పొగతో మన ఊపిరితిత్తులు పాడయ్యేవి. కానీ ఇప్పుడు అదే సైలెన్సర్ నుంచి వచ్చే స్వచ్ఛమైన నీటితో మీరు చేతులు కడుక్కోవచ్చు. ఇది నమ్మశక్యంగా లేదు కదా? కానీ ఇది 100% నిజం. ఢిల్లీలో ఒక అద్భుతమైన బస్ సర్వీస్ రన్ అవుతుంది. ఇది పెట్రోల్, డీజిల్తో నడవదు. విషపూరితమైన పొగకు బదులుగా నీటి ఆవిరిని రిలీజ్ చేస్తూ భవిష్యత్ ఇంధనంతో దూసుకెళ్తుంది. అసలు విదేశాల నుంచి ఆయిల్ కొనడానికి మనం ప్రతి సంవత్సరం ఎంత డబ్బు తగలేస్తున్నామో తెలుసా? అది అక్షరాల 1,00,000 కోట్ల రూపాయలు. మన దేశ ప్రజలు కష్టార్జితం, మన స్కూల్స్, హాస్పిటల్స్, రోడ్ల కోసం ఖర్చు కావాల్సిన సంపద అంతా అరబ్ దేశాల జేబుల్లోకి వెళ్తుంది. ఈ డిపెండెన్స్ ని పూర్తిగా జీరో చేయడానికి ఈ ప్రాజెక్ట్ పుట్టింది. సాధ్యం కాదనుకున్న ఈ అసాధారణ ప్రాజెక్టును ఢిల్లీ మెట్రో, డిఎంఆర్సి, టాటా మోటార్స్ మరియు ఇండియన్ ఆయిల్, ఐఓసిఎల్ కలిసి నిజం చేసి చూపించాయి. నిజానికి టాటా మోటార్స్ ఈ బస్సును 2023లోనే రెడీ చేసినప్పటికీ పర్ఫెక్షన్ కోసం ఎన్నో వేల కిలోమీటర్లు ట్రయల్ రన్ చేశారు. కఠినమైన సేఫ్ టెస్టులు పూర్తి చేశాక పబ్లిక్ రోడ్ల మీదకు తెచ్చారు. ప్రపంచ కంపెనీలు ప్రెస్ మీట్లలో మాటలు చెప్తుంటే మన దేశీ దిగ్గజం టాటా మాత్రం ప్రాక్టికల్ గా గ్రౌండ్ మీదే చూపించింది. ఇది మన మేక్ ఇన్ ఇండియా బలానికి సజీవ సాక్ష్యం. మరి ఇంత ఐఫై టెక్నాలజీ ఉంటే సామాన్యుడికి టికెట్ ధరలు అందుబాటులో ఉంటాయా అనే డౌట్ మీకు రావచ్చు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఈ బస్సు ఛార్జీలు మన రెగ్యులర్ డిటిసి బస్సుల కంటే తక్కువ లేదా సమానంగా ఉంటాయి. మెట్రో స్టేషన్లకు కనెక్ట్ చేస్తూ నడిపే స్పెషల్ రూట్ లో జర్నీ చేయడానికి కేవలం 10 నుండి 20 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. అంటే ఒక కప్పు టీ తాగే ఖర్చుతో మనం ఫ్యూచర్ ట్రాన్స్పోర్ట్ ను ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. లాభాలు సంపాదించడం కంటే ప్రజలకు ఈ సరికొత్త టెక్నాలజీ మీద నమ్మకం కలిగించడమే ప్రభుత్వ లక్ష్యం. మీరు ఒకవేళ ఢిల్లీకి వెళ్తే ఈ ఫ్యూచర్ బస్సును ఎక్కడ ఎక్కాలో నోట్ చేసి పెట్టుకోండి. ఈ బస్ సెంట్రల్ సెక్రటేరియట్ నుండి బయలుదేరి సేవా తీర్థ మెట్రో స్టేషన్ వరకు నడుస్తుంది. ఈ జర్నీలో మన ఇండియా గేట్, విజ్ఞాన భవన్, నిర్మల్ భవన్, అక్బర్ రోడ్, బరోడా హౌస్, నేషనల్ స్టేడియం లాంటి ప్రముఖ ప్రాంతాలన్నింటినీ కవర్ చేస్తూ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతుంది. ఎలాంటి శబ్దాలు, కుదుపులు లేకుండా ప్రయాణం ఎంతో స్మూత్ గా సాగుతుంది. ఇప్పుడు అసలు సైన్స్ లోకి వద్దాం. బస్ ట్యాంకుల్లో డైరెక్ట్ గా నీళ్లు పోస్తే నడుస్తుందా అంటే కాదు. దీని వెనక పిఎంవి ఫ్యూయల్ సెల్ అంటే ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రేన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ ఉంది. ఈ బస్సు టాప్ పై ఇనుము కంటే ఎంతో బలంగా, లైట్ వెయిట్ గా ఉండే కార్బన్ ఫైబర్ ట్యాంకులు ఉంటాయి. వాటిలో హై ప్రెషర్ హైడ్రోజన్ గ్యాస్ ను నింపుతారు. బస్సులోని ప్రత్యేకమైన ఫ్యూయల్ సెల్ లోకి ఈ హైడ్రోజన్ గ్యాస్ వెళ్ళినప్పుడు అది వాతావరణంలోని ఆక్సిజన్ తో కలుస్తుంది. అక్కడ ఎలాంటి మంట, పేలుడు జరగదు. కేవలం ఒక కెమికల్ రియాక్షన్ తో ప్యూర్ ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. ఆ కరెంటు బస్సు మోటార్ ను రన్ చేస్తుంది. మరి హైడ్రోజన్, ఆక్సిజన్ కలిస్తే ఏమొస్తుంది? H2O అంటే స్వచ్ఛమైన నీరు. అందుకే సైలెన్సర్ నుండి పొగకు బదులుగా ప్యూర్ వాటర్ డ్రాప్స్ బయటకు వస్తాయి. అందుకే దీనికి జలశక్తి బస్ అని పేరు. చాలా మందికి హైడ్రోజన్ అనగానే బాంబు గుర్తొచ్చి భయపడతారు. కానీ భయపడాల్సిన పని లేదు. దీన్ని ఒక కోటాలో సురక్షితంగా డిజైన్ చేశారు. చిన్న లీకేజ్ ఉన్న మిల్లీ సెకండ్లోనే సెన్సార్లు గ్రహించి సిస్టమ్ మొత్తాన్ని లాక్ చేసి గ్యాస్ సప్లైని నిలిపేస్తాయి. కంట్రోల్ రూమ్ లోని ఇంజనీర్లు ప్రతి సెకండ్ ని దీన్ని మానిటర్ చేస్తూ ఉంటారు. కాలుష్యాన్ని తగ్గించడానికి సిఎన్జి ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి కదా, మళ్ళీ హైడ్రోజన్ బస్ ఎందుకనే డౌట్ రావచ్చు. సిఎన్జి 80% కాలుష్యాన్ని తగ్గిస్తే హైడ్రోజన్ 100% అంటే జీరో పొల్యూషన్ ఇస్తుంది. అదే హైడ్రోజన్ బస్ అయితే కేవలం 5 నుండి 7 నిమిషాల్లో గ్యాస్ రీఫిల్ చేసుకుని మళ్ళీ రోడ్డు ఎక్కేయచ్చు. పైగా ఈవీ బ్యాటరీల బరువు దీనికి ఉండదు. అందుకే భారత ప్రభుత్వం నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద దాదాపుగా 19,744 కోట్ల రూపాయలను కేటాయించింది. ఇది కేవలం షో ఆఫ్ కాదు, దీని వెనక దేశ ఆర్థిక భవిష్యత్తు ఉంది. మన దేశంలోని బస్సులు, ట్రాక్టర్లు, రైళ్లు అన్నీ మన స్వదేశీ హైడ్రోజన్తో నడిస్తే విదేశాలకు వెళ్లే లక్షల కోట్లు మన దేశంలోనే మిగులుతాయి. దాంతో కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకోవచ్చు.
దీన్నే అంటారు రియల్ ఎనర్జీ ఫ్రీడమ్. ప్రస్తుతం మనకు హైడ్రోజన్ స్టేషన్లు తక్కువగా ఉండడం వల్ల 12 కిలోమీటర్ల రూట్లోనే నడుపుతున్నారు. కానీ రాబోయే రోజుల్లో ప్రొడక్షన్ పెరిగితే రేట్లు భారీగా తగ్గుతాయి. ప్రపంచ దేశాలతో పోలిస్తే మనం వెనకబడి ఉన్నామా అంటే చైనాలో ఇప్పటికే 5,000కు పైగా హైడ్రోజన్ బస్సులు తిరుగుతున్నాయి. జర్మనీ హైడ్రోజన్ ట్రైన్స్ ను నడుపుతుంది. లండన్, జపాన్, అమెరికాలు కూడా ఈ రేసులో బిలియన్ల కొద్ది డాలర్లు ఖర్చు పెడుతున్నాయి. కానీ ఇండియా స్పీడ్ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఉంది. మొన్నటికి మొన్న మన ఎన్టీపీసీ సంస్థ లడక్ లో లెఫ్ట్ ప్రాంతంలో 11,000 అడుగుల ఎత్తులో -డిగ్రీ చలిలో హైడ్రోజన్ బస్సును సక్సెస్ఫుల్ గా రన్ చేసి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. పైగా జర్మనీ, జపాన్ దేశాలకు లేని ఒక పెద్ద బ్రహ్మాస్త్రం ఇండియాకు ఉంది. అది మన భౌగోళిక స్థానం. మన దేశంలో ఏడాదికి 300 రోజులకు పైగా అద్భుతమైన సూర్యరశ్మి ఉంటుంది. ఈ చీప్ సోలార్ విండ్ పవర్ ఉపయోగించి నీటి నుండి గ్రీన్ హైడ్రోజన్ అత్యంత తక్కువ ఖర్చుతో మనం తయారు చేయగలం. భవిష్యత్తులో మనం ఆయిల్ దిగుమతి చేసుకునే దేశం నుండి అరబ్ దేశాలకే గ్రీన్ హైడ్రోజన్ ను ఎగుమతి చేసే స్థాయికి ఎదుగుతాం. రిలయన్స్, అదానీ లాంటి కంపెనీలు ఇప్పటికే దీనిపై లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాయి. భారతదేశం సరికొత్త చరిత్రను లిఖించబోతుంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్, జై భారత్.